భూ సమస్యల పరిష్కారం, యాజమాన్య హక్కుల కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి అనే చట్టాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి రెవెన్యూ గ్రామానికి స్వయంగా రెవెన్యూ అధికారుల బృందమే తరలివస్తోంది. ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహిస్తుంది. భూభారతి చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఫిర్యాదులను, వినతి పత్రాలను కూడా రెవెన్యూ అధికారులు స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం మనం రఘునాథపాలెం తహసీల్దార్ కార్యాలయ పరిధిలో ఉన్నాం. ప్రస్తుతం మనతో తహసీల్దార్ ఉన్నారు. ఆమెను అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, గతంలో ధరణి చట్టాన్ని మనం స్వయంగా చూసాం. చాలామంది ఎక్కడ ఫిర్యాదు చేసుకోవాలి, ఎవరిని కలవాలనే ఒక చాలా పెద్ద ఎత్తున ఆవేదన కూడా ప్రజల్లో వ్యక్తమవుతుండేది. కానీ ఈసారి వ్యవసాయ భూముల సరళీకరణ కావచ్చు, లావాదేవీల విషయంలో కొంత సమర్థవంతమైనటువంటి పారదర్శకమైనటువంటి పాలన కోసం భూభారతి తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తుంది. సో ఈ రోజు నుంచి గ్రామ సదస్సులో ఎటువంటి వినతి పత్రాలు, ఫిర్యాదులు మీరు స్వీకరిస్తారు? ప్రజలకు ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు క్షేత్రస్థాయిలో? రఘునాథపాలెం మండలంలో ఈ రోజు నుంచి వరుసగా 13 రోజులు ఉన్న రెవెన్యూ గ్రామాలకు సంబంధించి సదస్సులు జరగడం జరుగుతుందండి. ఈ సదస్సులు కూడా మేము 2 టీముల వారీగా వస్తున్నాము. ప్రతి గ్రామానికి మా రెవెన్యూ సిబ్బందే స్వయంగా వచ్చి ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది. ఆ దరఖాస్తులు కూడా మనకు ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇచ్చారు. ప్రతి దరఖాస్తుకు కూడా రైతుకి మళ్ళీ తిరిగి రసీదు ఇవ్వడం జరుగుతుంది. దాని మీద తక్షణమే అంటే ఇన్ రిటర్న్గా ఏదైతే ఉందో అది వాళ్ళ సమస్యకి ఇన్ రిటర్న్గా పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. ఆ సమస్యలు వచ్చేసి మనకి ఎక్కువగా సాదా బైనామా కేసెస్ కానివ్వండి. ఇప్పుడు ప్రస్తుతం నేనున్న వెంకటాయపాలెంలో అయితే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్కి ఇచ్చిన అసైన్మెంట్ భూమికి కొనుగోలు కూడా జరిగాయి. ఇలాంటి కేసులు ఇవాళైతే ఎక్కువగా రావడం జరిగింది. మోస్ట్లీ సాదా బైనామా ఒకటి, తర్వాత ఎక్స్టెంట్ కరెక్షన్స్ కానివ్వండి, నేచర్ చేంజ్ ఫర్ ల్యాండ్ కానివ్వండి, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు ప్రిస్క్రైబ్ చేసిన ఆగస్టు 14 లోపు వీటిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న చర్య కూడా అప్లికెంట్స్కి మెమో ద్వారా అంటే ఇన్ రిటర్న్గా వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది. గతంలో ధరణి చట్టం ప్రవేశపెట్టిన నూతన సమయంలో ఆ సమయంలో ఎక్కువగా ఘర్షణలు మొదలయ్యాయి, క్షేత్రస్థాయిలో కొట్లాటలు మొదలయ్యాయి. సో ధరణి వల్ల చాలామంది పబ్లిక్ కూడా అనేక అవస్థలు పడ్డారు. సో భూభారతి మీద ఎంతో హోప్తో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. మీరు అకౌంటబిలిటీ ఇస్తున్నారు, ఒక రసీదు కూడా వాళ్ళకి ఇస్తున్నారు, రిఫరెన్స్ కోడ్ కూడా దానికి జతపరుస్తున్నారు. సో ఒక సమస్య ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుంది అని సగటున ఎంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది? దానికి ఎంత రోజులు పట్టే అవకాశం? మన సమస్య పరిష్కారానికి మనకి ప్రభుత్వం తగినంత సమయం ఇచ్చిందండి. మనకి అప్లికేషన్స్ తీసుకున్న 50 డేస్ లోపు సాల్వ్ చేయొచ్చు అనేది ఇచ్చింది. మనం ప్రతి రైతుకు కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ ఇచ్చి క్షేత్ర పరిశీలన జరుగుతుంది. రికార్డు కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళకి ఏం యాక్షన్ తీసుకున్నాం అనేది వాళ్ళకు కూడా మెమో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ 50 డేస్లో కంప్లీట్ అవ్వాలి ప్రాసెస్. ప్రతి రైతుకు ఒక భూదారిని కూడా ఇప్పటికే పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ప్రతి గ్రామంలో పర్యటన చేస్తున్నప్పుడు కూడా చెప్తున్నారు. ఈరోజు గ్రామ సదస్సులో కూడా అదే అంశాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామానికి ఒక నక్ష మ్యాప్ ఉండాలి. ఎప్పుడు వ్యవసాయ భూముల లావాదేవీల క్రయ విక్రయాలు జరిగినా ఆ సర్వే మ్యాప్ ఆధారంగానే క్రయ విక్రయాలు జరగాలి. మ్యూటేషన్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, ప్రతిదీ కూడా పారదర్శకంగా జరగాలని చెప్తున్నారు. సో ఎటువంటి మార్పులు భూభారతి ద్వారా తీసుకొచ్చే అవకాశం ఉంది? క్షేత్రస్థాయిలో మీరు ఒక ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తుంటారు. కొన్ని సరిహద్దు వివాదాలు కావచ్చు, ఇతరత్ర సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉత్పన్నమవుతుంటాయి. సో ప్రభుత్వం దృష్టిలో అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు ఉన్నాయంటారా, లేవండి? ఖచ్చితంగా అండి. అలాంటివన్నీ పరిష్కరించుకోవడానికి క్షేత్రస్థాయి పరిశీలన సర్వే అనేది కొత్త చట్టంలో తీసుకురావడం జరిగింది. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఈ మ్యాపు, సరిహద్దులు, కోఆర్డినేట్స్ అనేవి తీసుకోలేకపోయినాము. కానీ కొత్త చట్టం ద్వారా ప్రతి ఫీల్డ్ వచ్చిన ప్రతి స్లాట్కి కూడా సర్వే చేయడం జరుగుతుంది. వాటి కోఆర్డినేట్స్ ఆధారంగా వాళ్ళకి స్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కొత్తగా మీరు అన్నట్టు భూ ఉదార్ అనేది కూడా కోఆర్డినేట్స్తో ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి దాదాపు 17 రోజుల పాటు మీరు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. సో చాలామంది రైతులు అంటే నిరక్షరాస్యులు ఉంటారు. వారికి కనీసం ఆ ప్రొఫార్మాను ఫిలప్ చేయడం కూడా కొంత ఆలస్యం అవుతుంది, కొంత తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అటువంటి వారి కోసం, నిరక్షరాస్యులైన రైతుల కోసం ఏమైనా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు? రెవెన్యూ అధికారుల సహకారం ఏ విధంగా ఉంది? ఈ సమస్యను ఎదుర్కోవడం కోసమే మన దగ్గర హెల్ప్ డెస్క్ అనేది ఒక టీమ్ మెంబర్స్ తోటి ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఇప్పుడు వచ్చిన ప్రతి రైతు తన దగ్గర ఉన్న కాగితాలు తీసుకొని వస్తే మన దగ్గర నుంచే మన రెవెన్యూ టీమే ప్రతిదీ చదివి వినిపించి వాళ్ళ దగ్గర ఉన్న కాగితాల ఆధారంగా నింపడం జరుగుతుంది. అది తను సాటిస్ఫై అయిన తర్వాత, సంతకం పెట్టిన తర్వాతే మనం తీసుకోవడం జరుగుతుంది. సార్, మీ దగ్గర ఉన్న ప్రొఫార్మాని ఏమైనా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం? ప్రొఫార్మా మనకి పైనుంచే కమ్యూనికేట్ చేయడం జరిగిందండి. ఇందులో వచ్చేసి అప్లికేషన్ నెంబరు, వాళ్ళ భూ వివరాలు,
తర్వాత కొత్త పాస్ పుస్తకం ఉందా లేదా అన్న వివరాలు, పాత పుస్తకం వివరాలు, వారి చిరునామా, మొబైల్ నెంబరు, తర్వాత వారి సమస్య ఏంటి అంటే సర్వే నెంబరు, విస్తీర్ణము, భూమి వివరణ, భూమి స్వభావంతో పాటు వాళ్ళ సమస్య పూర్తి వివరాలు అడుగుతున్నారు. దీంతో జత చేసిన కాగితాలు ఇస్తూ దాని మీద సంతకం తీసుకుంటున్నామండి. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా వాళ్ళు ఇచ్చిన ఎన్క్లోజర్స్ని ఎన్క్లోజ్ చేసి తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా సమస్య ఏదైనా 50 రోజుల్లో పరిష్కారం చూపేందుకు భూభారతి చట్టం ద్వారా తమ మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్తున్నారు రెవెన్యూ అధికారులు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి రెవెన్యూ గ్రామంలో స్వయంగా రెవెన్యూ అధికారులు 2 బృందాలుగా విడిపోయి భూభారతి చట్టం కింద రైతుల నుంచి దరఖాస్తులు, ఫిర్యాదులు కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ధరణి తర్వాత ఎన్నో సమస్యలకు మార్గం చూపించలేకపోయింది ప్రభుత్వం. కానీ ప్రస్తుతం భూభారతి ద్వారా పరిష్కారం చూపబడినటువంటి ఆ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం చూపబడుతుందని ప్రభుత్వం కూడా ఒక భరోసా రైతుల్లో నింపే ప్రయత్నం చేస్తుంది. కొంతమంది రైతులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ సమస్య ఏంటి? ఈరోజు భూభారతి చట్టం కింద మీరు దేనికి దరఖాస్తు పెట్టుకోవడానికి వచ్చారు? ఏ సమస్యను మీరు అడ్రస్ చేయదలుచుకున్నారు ప్రభుత్వం? ఇది గతంలో 94లో ఒక 7 గుంటల పొలం కొనుక్కున్నానండి. అప్పుడున్న విఆర్ఓలు వాళ్ళకు మొరపెట్టుకున్న మధ్యలో కొంతమంది చెప్పినా కానీ ఇది ఎక్కడానికి ఎవరు ఎక్కట్లేదు. అంటే గతంలో ఇప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు అమ్ముకున్నప్పుడు ఒక 7 గుంటల పొలం నేను కొనుక్కున్నాను. ఆ కొనుక్కున్న ల్యాండ్ని మరి వాళ్ళు రిజిస్ట్రేషన్లు ఎక్కియాలి కదా. సాదా బైనామా పెట్టారు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఆ సాదా బైనామాలో పెట్టినా కూడా ఎక్కిలే. మళ్ళీ తర్వాత మీ సేవలో అప్లై చేయమన్నారు, చేశాను, అది రిజెక్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా పెడుతున్నానండి, మరి ఇప్పుడు కూడా చేస్తారో లేదో తెలియదు. ఇంకా దాన్ని బట్టి ఇప్పుడు మన గతంలో 94లో కొనుక్కున్న ల్యాండ్ అండి అది. మరి ఇప్పుడు కూడా మరి వాళ్ళు ఎక్కిస్తారా లేదా, మరి ఏం చేయాలనేది చూడాలి. మరి ఏం చెప్తున్నారు ఇప్పుడు రెవెన్యూ అధికారులు? మీరు ఈ సమస్యను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పరిష్కారం చూపిస్తామని చెప్తున్నారా? వాళ్ళు ఏమైనా హామీ ఇస్తున్నారు? మీరు ఏమైతే కొనుక్కున్నారో మీ దగ్గర ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అది మాకు ఇవ్వండి, అవి ఇస్తే దాన్ని బట్టి పరిష్కరిస్తామని చెప్తున్నారు. మీరు ఏ సమస్య గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని, అంటే ఏ ఇష్యూ గురించి? ఇది వారసత్వ భూమి ప్రకారం మా తాత ల్యాండ్ ఉండేది, మా నాన్నగారు చనిపోయారు. ప్రజెంట్ మా అమ్మ పేరు మీద ఎక్కియాలని ఓ 10 గుంటలు ఉంది. ఆ 10 గుంటల కోసం అప్లై చేయడానికి వచ్చాం. అంటే గతంలో ధరణి ఉన్నప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదా? అంటే ఇది 101 ప్రభుత్వ భూమి కదా, అది ఇప్పుడు కొత్తగా పట్ట పాస్బుక్లు ఇస్తున్నారు కదా, దానికోసం అప్లై చేయడానికి వచ్చాం. మరి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు ఏ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు? ఇది ధరణిలో 3 ఎకరాలు 8 గుంటల భూమి ఉందన్న, 22 గుంటలు ఎక్కింది. ఇప్పుడు భూభారతిలో మిగతాది ఎక్కించుకుందాం అని చెప్పి వచ్చాము మేము. గతంలో ఆప్షన్ లేదా పూర్తి భూమిని ఎక్కించుకుని? ఆప్షనే లేదు. ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళాం. అప్పీల్కి ఇంకేమైనా వెళ్ళారా? ఆర్డీఓ కానీ కలెక్టర్ స్థాయి వరకు అప్పీల్కి ఏమైనా వెళ్ళారా? వెళ్ళామండి, వెళ్ళినా సరే కాలే, ధరణిలో కాలేదు. ఇక్కడ అవుతుందని నమ్మకం ఉండి ఇలా అప్లై చేయడానికి వచ్చాం, ఎక్స్టెంట్ కరెక్షన్. మొత్తంగా ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. కొంతమంది సరిహద్దు వివాదం, కొంతమంది వారసత్వంగా వచ్చేటువంటి ఆ భూమిని హక్కు పొందే అంశానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అనేక ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఇలా భూ క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి అంశాలు, సరిహద్దు వివాదాలు, భూ యాజమాన్య హక్కులను క్రమంగా పొందే అవకాశం ఉన్నటువంటి అటువంటి సమస్యలపైన ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి అని చెప్పి ప్రస్తుతం రెవెన్యూ అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు సాదా బైనామాకు సంబంధించి కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని గతంలో ఎంతో పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వ్యక్తమైంది. ప్రస్తుతం ఆ సాదా బైనామాల అంశానికి సంబంధించి కూడా ఒక పరిష్కార మార్గం కోసం ప్రస్తుతం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రెవెన్యూ సదస్సుల్లో క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి ఫిర్యాదులు, అధికారులు ఇచ్చినటువంటి సమాధానం. ఇది వీళ్ళు స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV, ఖమ్మం, రఘునాథపాలెం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.